ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ సొమ్మును కొంతమంది వ్యాపారులు తమ సొంతానికి వాడుకుంటున్నారు. పన్ను ఎగవేస్తూ సర్కారుకే పంగనామం పెడుతున్నారు. కోట్ల రూపాయల్లో జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు జీఎస్టీ అధికారులు. వారిద్దరూ 50 కోట్లకు పైగా జీఎస్టీ కట్టకుండా ఎగవేసినట్టు గుర్తించారు. సామాన్యుల నుంచి హై ప్రొఫైల్ కస్టమర్లు ఎవరైనా సరే జీఎస్టీ కట్టాల్సిందే. మనం ఏది కొనుగోలు చేసినా వ్యాపారులు ముక్కుపిండి జీఎస్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. ప్రతి చిన్న చితక వస్తువుకు కూడా జీఎస్టీ పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. హోటల్కి వెళ్లి 100 రూపాయల టిఫిన్ చేసినా సరే జీఎస్టీ చెల్లించాల్సిందే. 50 లక్షల కారు కొన్నా సరే జీఎస్టీ చెల్లించాల్సిందే. ట్రావెలింగ్ చేసినా సరే జీఎస్టీ ఇవ్వాల్సిందే. అయితే ఇలా మన దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న జీఎస్టీని వ్యాపారులు ప్రభుత్వానికి కడుతున్నారా అంటే కొంతమంది కట్టడం లేదని చెప్పొచ్చు. మన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులని వాళ్లు సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఈ డబ్బు మొత్తంతో వాళ్లు వ్యాపారాలు విస్తరించుకుంటున్నారు. కొందరు సొంత సామ్రాజ్యంతో పాటు ఆస్తులను కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. వాటన్నిటిని గుర్తించిన జీఎస్టీ అధికారులు వినియోగదారుల నుంచి వసూలు చేసిన జీఎస్టీని కట్టని వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారో వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో 2 ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఎండీలను జీఎస్టీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. జీఎస్టీ పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్ అంతర ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ 2 ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన 28.24 కోట్ల జీఎస్టీని గడువు ముగిసి 3 నెలలు గడిచినా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా అక్రమంగా దాచుకున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్యన్ 22 కోట్ల మేర నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసానికి సూత్రధారిగా వ్యవహరించినట్లు డీజీజీఐ గుర్తించింది. ఈ ఇద్దరిపై సీజీఎస్టీ చట్టం 2017 నిబంధనల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలా జరుగుతున్న పన్ను మోసాలపై నిరంతరం ఒత్తిడి కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు స్పష్టం చేశారు.